దానం నాగేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖైరతాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నాము. ఒకవేళ కనుక ఇక్కడ ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీ గెలుస్తుంది? అయితే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎలక్షన్లు వస్తాయట, ఎమ్మెల్యే ఎలక్షన్లు. ఎవరికి వెళ్తారు మరి? కారు గెలుతుందా, చేయి గెలుతుందా, పువ్వు గెలుతుందా? నేను ఎవరికి ఈ గల్లీలో అందరం ఎవరికి వేస్తాం సార్, చూసి వేస్తాము. ఎందుకంటే ఎన్ని దినాల కళ్ళు అనుకున్నాము, ఇప్పుడు వేస్తున్నామన్నా ఏం లేదు. వచ్చినప్పుడేమో అమ్మని కాలు మొక్తా, అమ్మని కాలు మొక్తా, అమ్మని కాలు మొక్తా, అట్లా అనకనకనకని ఇట్లా అంటే మా తప్ప ఎవరు తప్పు? గవర్నమెంట్ వాడు అవసరం ఉంటే కాలు మొక్తారు. కారోళ్ళు మంచుకున్నారా? ఇప్పుడు చెయ్యోళ్ళు ఎవరు మంచిలేదు. రామారావు ఉన్నప్పుడు మంచి కొట్టిన మీరు అప్పుడు ఉండలేదు. ఆ తెలుగుదేశం అంతా రామారావు అంత రాజ్యం ఎవ్వరు చేస్తలేదు ఇంతమంది వచ్చిన. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ ప్రజలందరి దృష్టి కూడా ప్రస్తుతం అటు ఖైరతాబాద్, అదేవిధంగా ఇటు స్టేషన్ గన్పూర్ పైన పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఈ ఖైరతాబాద్ అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఉందో, ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక తప్పదంటూ కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేల అనర్హత వేటు పైన ఇప్పటికే సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన సీరియస్ కావడం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్కి నోటీసు కూడా పంపడం జరిగింది. సో ఈ అనర్హత వేటు విషయం మీరు చూస్తారా, లేదంటే మమ్మల్ని చూడమంటారా అంటూ కూడా సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం దానం నాగేందర్ ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఇద్దరు కూడా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది. అధికారం కాంగ్రెస్ పార్టీ చేజిక్కున్న తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయింపు అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి రావడం జరిగింది. సో దీనిపైన అయితే కేటీఆర్ అనర్హత వేటు విషయంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు అయితే మూడు నెలలుగా తెలంగాణ స్పీకర్కి ఈ విషయాన్ని అప్పచెప్పింది. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో నిన్న సుప్రీంకోర్టు గడ్డం ప్రసాద్ తెలంగాణ స్పీకర్కి నోటీసులు పంపించడం జరిగింది. సో ప్రస్తుతం మనం దానం నాగేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖైరతాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నాము. ఒకవేళ కనుక ఇక్కడ ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీ గెలుస్తుంది? దానం నాగేందర్కే ఇక్కడ ప్రజలు పట్టం కడతారా, లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా? సో ఇక్కడ ఖైరతాబాద్ ప్రజల నాడి ఎటువైపు ఉందో వారి మాటలో విందాం. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లోని మహాభారత్ కాలనీ ఉన్నాము. అయితే ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంటుందో అని చెప్పేసి తెలుసుకోవడం రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆవేదనతో, చాలా ఆకర్షణతో ఉన్నారు, చాలా కోపం మీద ఉన్నారు. ఎందుకంటే సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి అనేది జరగట్లేదు. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ చాలా మంది కాలనీవాసులు చెప్తా ఉన్నారు. అసలు ఈ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మాత్రం మేము అసలు ఓటేయము, ఎవరు కూడా ఓటేయము, బయటికే రామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొంతమంది కాలనీవాసులు ఉన్నారు. అసలు అడుగుదాం ఏ సమస్య ఉందని చెప్పేసి. అన్న చెప్పండి, అసలు ఏమైంది కదా? ఏమన్నా రోడ్లు చూడని ఒకసారి వచ్చిను, ఆడ మైదాన్లో చెత్త చూడు మీరు వచ్చి, ఈడ మొత్తం రోడ్లు చూడు మీరు, ఈడ మొత్తం డ్రైనేజ్ లైన్ ఎట్లా ఉన్నది. 2-3 సంవత్సరాలు అయింది చేయక, ఎవరు వచ్చి చూస్తలేరు, చేస్తలేరు. ఆ డ్రైనేజ్ చూడండి మీరు, అక్కడ రాండి, మీరు ఇక్కడ రాండి. మొత్తము వస్తారు కదా కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే సాబ్ కానీ, నాగేందర్ అన్న కానీ, అంతా వేస్ట్ అన్న. నా చూపులలో మొత్తం వేస్ట్. మొత్తం ఆగ్రహం ఉందని అంతా పబ్లిక్ కానీ ఏం పనులు కావన్నా ఈడ. కానీ పనుకుంటాడు అంతే, ఓట్ల టైం వస్తాడు, వెళ్ళిపోతాడు, కథ అంతే అంతే, ఏం లేదు. అవి మరి ఖైరతాబాద్ మొత్తం లైట్లు ఖాళీ మాటలు సార్, అవి గవర్నమెంట్ చేస్తలేదా? గవర్నమెంట్ చేస్తుంది అది అంతే, అంతే సార్ అది. కానీ మీరు చూడండి ఒకసారి మైదానం వైపు చూడండి, చిన్న చిన్న పిల్లలు, మొన్న వడిపోయిన పిల్ల హాస్పిటల్ వేసిరు పిల్లకు. 3 సంవత్సరాలు అయింది, తోయి వేసిరు. ఇది రోడ్ తోయి, లోన్ తోయి వచ్చినాయి. చేస్తాం అంతే అంతే, ఏం లేదు సార్ అది. కానీ నాకైతే చెప్తున్నా సార్, చాలా ఎమ్మెల్యే సాబ్ అయితే
మా దృష్టిలో అయితే ఏం లేదు సార్. అంతే అంతే మరి ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ ఉంది, మరి ఓల్కేస్తారు మరి ఇక్కడ. చేద్దాం సార్, వేస్తాం సార్, చూసి చేస్తాం. ఎందుకంటే ఎన్ని దినాలు కళ్ళు పనుకున్నాము కానీ ఇప్పుడు లేస్తున్నామన్నా ఏం లేదు. మా ఈమె అన్నదమ్మ. అమ్మ చెప్పండి, బాగా కోపంగా ఉన్నారు, ఏమైంది అసలు? మాకు ఇగో పడ్డా, ఇగో చెయ్యి ఇరిగింది, ఇగో కాలు ఇరిగింది, లైట్ లేదు, చీకట్లు ఎట్లా రావాలి, బిల్లి మీదకి ఎట్లా దిగాలి చీకట్ల. ఇక్కడ బండ్లు ఉంటాయి, ఇంటింటికి 2 బండ్లు ఉన్నాయి, అబద్ధం వెనకాల బండ్లు ఉన్నాయి, బండ్ల లెక్కలు ఇళ్ళకెళ్ళి పడి ఆడబడ్డ. నా కాలు ఇరిగింది, నా చెయ్యిని ఎట్లా పోవాలి చెప్పు? నేను డ్యూటీకి, నేను మున్సిపాలిటీ చేస్తా, ఎట్లా పోవాలి డ్యూటీకి చెప్పు? రోడ్డు మాకు రోడ్డుకి కావాలి, లైట్లు రావాలి మాకు కరెక్ట్ గా. మేము మాత్రం ఓట్లు ఒక్క ఓటు వేయం, మేము వెయ్యం, రామ్, మేము బయటకే రామ్. ఒక్క ఈ గలీలో ఎవరైనా ఓటేస్తే నాతో నేను మాట్లాడతా. నేను వేయము, మాకు ఇది క్లీన్ చేయి వేస్తాం, మాకు ఇది ఏపీ మేము వేయకపోతే అప్పుడు మాట్లాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎయ్యి మళ్ళీ 4 సంవత్సరాలు అట్లా అనవాటి, 4 సంవత్సరాలు అట్లా అనవాటి. అంటేనే ఉండ్రు పోతాను, అంటేనే ఉండ్రు. ఏమనంటే వచ్చినప్పుడేమో అమ్మ నీ కాలు మొక్తా, అమ్మ నీ కాలు మొక్తా, అమ్మ నీ కాలు మొక్తా, అట్లా అనకని ఇట్లా అంటారు, ఇట్లా అంటారు. మళ్ళీ అడిగిపోయినాక అయిపోయినాక పొమ్మపో, నువ్వెవరో నేనెవరో పో అంటారు. మరి అప్పుడేమో కాలు మొక్తా, ఏళ్ళు మొక్తా, మా అమ్మ కాదు, మా అయ్య కాదు, ఇట్లా చదువుతారు, ఇట్లా నెత్తిమి చేయబెట్టి. సరే, ఇప్పుడు ఎలక్షన్ అయితే కారుకి ఎత్తారా? ఈ కారు కాదు, మేము ఏ దానికి వేసినా మాకు రోడ్డు మంచి కావాలి, మేము వెయ్యాలి అంతే. అప్పుడే అప్పటిదాకా మేము వెయ్యనేయం, బయటికి ఓట్లు వేయం మేము అసలు. అంతా కొట్టి ఓట్లు వేసినా కూడా 0 దాన్ని కొడతాం అంతే, నోట అంతే, 0కే పోతావని వచ్చింది. విజయం వస్తే ఆయన మాట్లాడిండు, ఆ పిల్లగాడికి ఇట్లా మాట్లాడిండు, ఇదంతా మేము వేస్తాము అంటే పిల్లగాడితో ఇట్లా మాట్లాడిండు, ఇదంతా వేస్తామని. అయితే ఏం చేసిండు, ఈ రోడ్ వేయొచ్చు కదా మరి ఎవరన్నా ఒకరు, ఆ రోడ్ ఇట్లా మొత్తం ఇడిసబెట్టిండు. ఆ బోడుగుండా ఆమె లీడర్ ఆమె వచ్చింది, ఆమె అట్లనే పెట్టింది. ఏమో ఇంద్రమ్మ లాగా వచ్చింది, సర్పంచ్ లాగా పెద్ద ఆమె వచ్చింది. ఆమెను ఇట్లా అడిగినాము, ఏమమ్మా ఇట్లా చేసుకుంటే పడుతున్నాం కదా, గాడ వేసుకున్న గీటికెళ్ళి అంత మొత్తం కట్లు ఆడ, మొన్న మోటార్ పడ్డది ఆడ పడితే ఇట్లా లేపుకున్నారు, వయసు పిల్లలు లేపిండ్రు. ఎవరైతే ఉన్నోనికే ఇండ్లు, లేనోనికే ఇండ్లే లేవు. ఇక పైదేముంది, లీడర్లు పెద్దలు ఉండరు అయ్యా, లీడర్లు పెద్ద ఉండరు. ఓట్లు వేయండి అంట అని వస్తారు, తను వేసుకుంటా. ఇప్పుడు నీ కొడుకులు చూడాలి, బిడ్డలు చూడాలి, ఆలోచన చేయాలి. మనుషులు కొంచెం ఉన్నోనికే 10 వస్తున్నాయి, ఉన్నోనికే బిడ్డలకు, కొడుకులకు, తాతకు, అమ్మకు అందరికి ఇచ్చినాక వేసుకుంటే మరి ఏం చేస్తాం చెప్పు? అంటే మా తప్ప ఎవరు తప్పు? గవర్నమెంట్ వాడు అవసరం ఉంటే కాలు మొక్తాం, మేము ఓట్లేయాలి, లీడర్లకి పెళ్ళాలకు పట్టు చీరలు కావాలి, మేము వేస్తేనే కానీ వాడు పెద్దగా ఏంది ఎవడైతే ఏంది ఇది, లైట్లు లేవు, ఇదంతా లేదు, అది లేదు, ఏందయ్యా మా బతుకుదేరు. ఉన్నోనికే 2 3 ఇళ్ళు వచ్చాయి, మరి మా కొడుకులకి ఇద్దరికి ఒకరికి వచ్చేది. వయసులకు ఇవి చెడ్డలు అంటారు. కారు మంచుకుందా, చేయలు మంచుకుందా? ఎవరిది మంచిగా, మాకు ఏ మంచి చేయలేరు, ఎవరు మంచి చేయలేరు మాకు. అప్పుడు గిట్లనే ఉంది, గిదే అవతారం. ఉన్నోనికే డబల్ ఇడ్లు ఇచ్చిర్రు, మంచిగా హాయిగా ఉన్నారు. ఉన్నోనికి కారు ఇచ్చిర్రు, కారు తిరిగి కారు కిరాయికి ఇస్తుర్రు, బైకులు ఇచ్చిర్రు, బండ్లు ఇచ్చిర్రు. మాకేది ఇచ్చిర్రు? మాకేమి ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలే, ఇడిపియలే, ఏది ఇవ్వలే. అయ్యో ఈ గుంతలలో పడి సావాలి. రామారావు మంచి చేసిండు, కొంతమంది ఉన్నారు. తాత నీ పేరు? నా పేరు మల్లయ్య. ఎంత ఉంటది వయసు? 97 ఉన్నాయి. 97 ఉన్నాయి. ఇంకా 3 అయితే 100 ఏళ్ళు. పోవాలి, పోతలేదు. నేను అందరికి మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి అంటే అందరు మంచిగా ఉండాలి, అందరు మంచిగా. ఇప్పుడు నువ్వు మంచిగా ఉండాలి, నీ పిల్లలు మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి బిడ్డ, అందరు మంచిగా ఉంటేనే బాగా. అయితే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎలక్షన్లు వస్తాయట, ఎమ్మెల్యే ఎలక్షన్లు. ఎవరికి వెళ్తారు మరి? కారు గెలుతుందా, చేయి గెలుతుందా, పువ్వు గెలుతుందా? నేను ఎవరికి ఏమేయం, ఈ గల్లలో అందరం ఎవరికి ఏం చేసి రామారావు చేసిపోయాడు, మాకెవరికి, నేను ఎవరికి కారయ్యము, ఎవరి అందరికి చెప్తాం, మాట్లాడుకుంటాం. ఎన్టీఆర్ మంచి చేసిండు, ఎన్టీఆర్ చేసిన పనే కానీ ఏం లేదు, ఎవడేం చేయలే. వాడు కేసీఆర్ వచ్చాడు, బాబు
పింఛన్ ఓడగొట్టిండు, బియ్యం ఓడగొట్టిండు, రేషన్ కార్డు ఓడగొట్టిండు, ఏం లేదు. దానం నాగేందర్ ఎత్తాడు మరి మంచిగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు దానం నాగేందర్ ఏం చేయలేదు. మేము ఈ గల్లీలో ఎవ్వరికి రాలే మాకు కేసీఆర్ ఇండ్లు ఇచ్చినా అప్లై చేసినా మాకు రాలే. రేషన్ కార్డు కూడా మాకు ఆయన ఏం చేసి నాగేందర్ ఏం చేయలేదు. ఆయన గెలిపించుకుంటారా మీరు? మేము ఎవరికేమి ఈసారి గెలిపిస్తే మాకు చేస్తాడేమని వేసినాం కానీ ఆయన కూడా చేయడు, ఎవరు చెయ్యడు. ఏం చేస్తుండు? గెలిచిన్నాడు కనబడ్డాడు ఆయన ఓట్లప్పుడు, మళ్ళీ కనబడ్డా ఆ ఇంటికి పోతే కూడా ఎవరు కేర్ చేస్తాడని. మరి అప్పుడు కారోళ్ళు మంచుకున్నారా? ఇప్పుడు చెయ్యోళ్ళు ఎవరు మంచిలే. రామారావు ఉన్నప్పుడు మంచిగుంది బిడ్డ, మీరు అప్పుడు ఆ తెలుగుదేశం అంతా రామారావు అంత రాజ్యం ఎవ్వరు చేస్తలేరు. ఇంతమంది వచ్చిన పిఎన్జే ఉండే అప్పుడు నేను అప్పుడు 50 ఏళ్ల కింద పిఎన్జే రామారావు చేసిన ప్రపంచము. కేసీఆర్ లేదు, గీసార్ లేదు, ఎవరు. కేసీఆర్ కూడా ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి చూసి మరి 4 పిల్లలు ఒకటి ఇవ్వాలి కదా, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, రాసిన వాళ్ళకి రాసిండు. ఇంటి కూడా ఈ ముసలి మా కళ్ళు కూడా గుడ్డని ఉన్నాయి, పానం మంచిగా పింఛన్ ఇచ్చాడు. మరి రాసిన కూడా కట్టేసి ఒకరిని కొలువు ఉన్నది అనుకో, వాడిని పిల్లలు ఉంటారు కదా, మాకు చూస్తుండే వాళ్ళు ఒకరిని కూడా చూస్తారు, 4 అంటే ఒకరికి చూస్తారు, అందరికి ఉంటది సంసారం, పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు మీరు కూడా అన్నదమ్ముడు నీది నీకే ఉంటది, అన్నది అన్నకే ఉంటది బిడ్డ. అట్లా తల్లిదండ్రికి కూడా ఇవ్వాలి కదా ఏదన్నా. అట్లా చేసిండు. ఇండ్లు కూడా నాకు రాస్తే కూడా మాకు ఇయ్యనే ఆడ కొల్లూరు కాడ ఇచ్చిన వాళ్ళకి ఉన్నోళ్ళకి ఇచ్చిండాడు. ఆడు కేసీఆర్ ఏం చేసిండని మా ఊరు దిక్కేంది. మాది అక్కడ సిద్దిపేట దిక్కు, అందాలు మాది సిద్దిపేటనే. ఇక్కడనే సిద్దిపేట ఇక్కడనే ఉంటాం మేము ఏండ నుంచి, కానీ ఊరు ఒకటే. ఆడ కూడా పాసిరిస్తాడు మా జాగం, ఇటు జాగం ఉంది కట్టుకొని కేనేలేవాడు. రాసిన కార్డుదే, ఆధార్ కార్డుదే, అద్దే ఇద్దే అని. ఆడ కూడా ఇల్లు జాగ ఉంది, పొలాలు గిలాలు ఏం లేవు. కానీ ఎప్పుడో వచ్చినా నేను. ఎవడేం చేస్తలేడు బిడ్డ. రేవంత్ రెడ్డి ఆడనాడు కనవాళ్ళు, ఒక్కడన్నా కనవాళ్ళే. ఇక్కడ రానలే వాడు గెలిచి ఒకసారి రాలేదా? ఎవ్వరు రాలే. నాగేందర్ రాలే, రావేందర్ రాలే. ఒక విజయ్ రెడ్డి మాత్రం వచ్చి రోడ్ వేపిస్తా అన్నది కథం. నల్లలు ఆమెను వేపించింది, గలీది ఎత్తే నల్లలు ఆమె వేపించింది. ఆమె పాయకాన్ వచ్చింది, ఏడిసినాం, వేపించింది. 2 మాటలు వేపించింది బిడ్డ. ఇప్పుడు వేపిస్తే మంచిగా అయింది. ఎవరు రాలే, ఎవరు ఎత్తలేరు. ఈ గల్లి మేము అనుకున్నాం 50 ఇండ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో, నా ఇంట్లో 12 ఓట్లు ఉన్నాయి. ఒక ఇంట్లో మేము ఓట్లు వేయము అని చెప్తున్నాం. 12 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మొన్న వేసిన ఓటుకు పైసలు తీసుకునే వ్యక్తి కాదు, పనులు చెయ్యాలి. పైసలు ఇవ్వాలి, ఖర్చు పెట్టుకుంటాం బిడ్డ. ఇరుపుతే పని చెయ్యాలి మాకు. ఇప్పుడు కాదమ్మా, మళ్ళీ వస్తారు, ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి అనుకో, మళ్ళీ వస్తారు, వచ్చి మీరు ఓటైతే ఏది ఖచ్చితంగా పని చేస్తామంటారు, మళ్ళీ ఎప్పటికని చెప్తారు. మేము ఎవరికి అందరికి ఇట్నే చెప్తాం, మీకు చెప్పినట్టు అందరికి ఇట్నే చెప్తాం. మేము తలుచుకొని వేయాలని. ఇప్పుడు ఎవడన్నా గరీబోడు ఉంటే ఆయనకి వేస్తాం అనుకున్నాం మేము అందరం, అంతే. ఇక ఉన్నోళ్ళకి వేయం, లీడర్లకు ఎమ్మెల్యేకి ఓటేయం. ఇవి కారు గుర్తుకు, చేయి గుర్తుకు, పువ్వు గుర్తుకు ఎవరికి ఎవడన్నా మన సొంతోడు ఎవరన్నా లేనోళ్ళు నిలబడితే వాళ్ళకి వేస్తాం. లేకుంటే మా ఓటు మాకే ఉంటది, ఏమన్నా చేసుకొని. ఆ ఓటేసి ఏం చేస్తుంది మాకు, అంతే. గట్ల ఆధార్ కార్డు తీసుకుని అన్ని తీసి అన్ని కొట్టేసి లేనోళ్ళు మస్తు ఇండ్లు ఇచ్చిండు అక్కడ. అయితే అమ్మా, ఓటు ఖచ్చితంగా వేయాలి, కాకపోతే మీకు ఇష్టం నోటకి వేయరు, కానీ ఓటు అయితే వేయాలి, మన హక్కు అది. నోటకి వేయాలమ్మా, ఎందుకంటే ఓటు అనేది మన హక్కు. వాళ్ళకి ఏకమైన మంచిగా నోటకన్నా వేయాలి మనం. చేస్తాడు మరి మాకు, మనకి ఓటు అంటే ఎవరికి లేదన్నట్టు, మాకు వీళ్ళు ఎవరు ఇష్టం లేదన్నట్టు. సరే సరే వేస్తున్నా వాళ్ళకి అర్థమవుతుంది జనాలు. సరే సరే సరే, ఎవరు ఏం చేయలే. సరే ఓటు అయితే వేస్ట్ చేయొద్దాం. చేయొద్దంటే 50 ఇల్లు ఉన్నాయి. వీడు ఒక్కొక్క ఇంట్లో మస్తు ఓట్లు ఉన్నాయి. మరి ఈ గల్లికి ఇంకో వెనక గల్లి ఉన్నది. ఈ గల్లీలో అయితే మేము వేయమని అనుకున్నాం మొన్ననే. మేము వేయమనుకున్నాం మొన్ననే అందరం కలిసి. చూద్దాం, ఇప్పుడు ఈ వీడియో చూసి అత్తరు కావచ్చు, లీడర్ మరి వచ్చి ఇస్తారు కావచ్చు రోడ్డు మరి. ఏమో బిడ్డ, ఇక అంతే. సో ఫంక్షన్ లేదు, అటు పెట్టు. ఓకే ఓకే అలా లిమ్స్లో తెచ్చుకుంటున్నా మందు గోళీలు. ఆ గోళీలకు మందులకు ఎవరు ఇవ్వాలి మాకు? మేము గరీబోళ్ళం, బాసోళ్ళం, బతుకుతోళ్ళం. గోళీల పైసలు ఏడుకెళ్ళి వస్తాయి చెప్పు? నా మగనికి ఆట వచ్చి పింఛన్ లేదు. పింఛన్ ఉంటే మందులు తింటుండే కదా, అవి లేదా ఇవి లేదా. ఒక్కరు కూడా పింఛన్ చేయలే నా మగనికి. చేసి 60 ఏళ్ళకి చేసి 60 ఏళ్ళ వరకు నా మగడు ఉంటాడో పోతాడు తెలియదు. నేను ఇట్లా అంటున్నా, అయ్యా నువ్వేమన్నాను ఉన్నది చెప్తున్నా. అయితే దాని కనిపించలే నీకు? దాదాపు నాగేందర్ ఒక్కసారి వచ్చిండు ఓట్ల గురించి, ఒక్కసారి వచ్చిండు. ఏపిస్తా అమ్మా, ఏపిస్తాను అయిపోయి ఎక్కడ జంప్ అయ్యిండో తెలియదు.
అయిపోయి అంతే. ఇక మళ్ళా రానేలేడు ఇక్కడ. మరి ఆయన గెలిపించుకుని వస్తారు కదా మరి మీరు అందరూ. మేము గెలిపియామి గాని అయిపోయి చూసినాం. ఒక్కసారి ఛాన్స్ చూస్తాం ఎవరికే గాని, ఒక్కటేసారి చూస్తాం ఛాన్స్. మళ్ళా సారి మేము చూడము. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి జాయిన్ అయ్యిండు, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు కదా, మరి పనికి ఎత్తాడు కదా. చెయ్యడు ఇక ఆయన చెయ్యడు. ఆయన ఉట్టి పెరిగిండు. ఆయన ఇదే బస్సులో ఉట్టి పెరిగిండు. ఆయన చెడ్డీలు తొడిగి ఇదే బస్సులో పుట్టిండు ఆయన. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా, అద్దాల మేడ కట్టుకున్నా అని ఆయన కట్టలు వంచుతుండు ఉన్నోళ్ళకు. మాకు సాయం చేయడు ఆయన. నీ అసొంటోళ్ళ మనుషులు పోతే అరే ఏంద్రా కూర్చోరా ఇగట్రా ఎన్ని కావాలరా అని ఇట్లు ఇస్తాడు ఆయన. మా చోట పోతే ఏ గేట్ బయటకు వెళ్ళగొట్టు అంటాడు ఆయన. అట్లా రేషన్ ఇస్తాడు ఆయన. నాగేంద్ర ఈడ పుట్టి ఈడ పెరిగినాడు ఆయన. చూసినాం మేము కూడా చిన్నప్పని చూసినాం. మా ముందలే పెరిగిండు, మా ముందలే పుట్టిండు ఆయన. అంతే. ₹1 అయినా మన తెలుగుదేశం ఎల్లగొట్టింది అందరూ మనం ఎల్లగొట్టినా కాదే. కాంగ్రెస్ రాజ్యమే. ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ వాడు ఈ రాజ్యములు ఉంటే ఇంద్రమ్మ నాగేంద్ర తండ్రి నైరు వీళ్ళు కొట్లాడితే రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు తెచ్చింది మనకు. అంతే. మరి అది ఇంగ్లీష్ వాడి రాజ్యం వెళ్ళగొట్టడు. వాడు ఏం మాట్లాడలే. నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఇక్కడ పట్నం చూద్దామని వచ్చిన 5-6 మంది పోరగలం. వాడు మాట్లాడేది ఏమి తిండి లేదు, అన్నం పెట్టి రోజు క్యా బోలో అంటుడు. వాళ్ళ భాష మీకు రాదు, మీ భాష మా భాష వాడికి రాదు. అన్నం లేక ఉన్నాం, వెళ్ళిపోయినాం మేము. పోరగాళ్ళు అందరూ 10 మంది 20 మంది వచ్చినాం. పట్నం ఎంత మంచిగుంటుందో పట్నం అని వచ్చినాం. 6 దినాలకు పోయినాం. ఇంటికి పోయే వరకు అలా కాళ్ళు ఇట్లా అవుతున్నాయి. ఎవరు రాలే ఇక్కడ. ఇంగ్లీష్ వాడు నడి రాజ్యం. నైరు కొట్లాడింది, ఇంద్రమ్మ కొట్లాడింది, సోనియా గాంధీ కొట్లాడింది. రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు మనకు రాజ్యం వచ్చింది. అమ్మా మీరు ఇక్కడేనా, లోకలేనా? ఏందమ్మా ఎలక్షన్ అందరేమో అసలు ఎవరు పని చేయలేని చెప్పేసి తిడతారు. చెప్పండి సమస్య ఏముందమ్మా? మాకు అన్ని సమస్యలన్నీ ఎవ్వరు తెచ్చారు. మా గల్లీకే రావద్దు అసలు ఓట్లు ఎలక్షన్లు అని ఎవ్వరు. ఊరంతా చేస్తారు కానీ మా ఇంటికి అసలు చేయలేరు. మా పిల్లల పెళ్లిలు అయితే కళ్యాణ లక్ష్మిలు కూడా రాలేవు, ఏమి రాలేవు. మేము ఏది ఏ దానికి సహకరించాం. మేము నిర్ణయించుకున్నాం గట్టిగా. మాకు 4 ఆడపిల్లలు ఉంటారు. ఉన్నోళ్ళకే వస్తాయి ఇల్లులు. 4 ఆడపిల్లలతో ఇంట్లో ఎట్లుంటాం మరి మేము? 4 పిల్లలు మేము ఎట్లుంటాం చెప్పు. మరి లేని వాళ్ళకి ఇవ్వాలి కదా ఇల్లు. భర్త చచ్చిపోతే సాయం చేస్తామంటారు. ఏది రూపాయి 8 నెలలు అవుతుంది, ₹1 లేదు. ఎట్లా బతుకుతాం మరి మేము? అందుకే ఎవ్వరికి అసలు ఎలక్షన్ రాకపోని ఓట్ అనేది మర్చిపోయినాం. ఇక అన్ని పార్టీలు అట్లనే ఉన్నాయి. వచ్చే వరకే గెలిపిస్తాం అంటారు. గెలిచినాక కథ మా గల్లీకే రారు. అంటే మనం ప్రజల స్పందన ఎట్లా ఉందో, ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఎవరికి ఓటేస్తారని చెప్పేసి మనం వస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా అసలు మేము ఓటు వేయమంటున్నారు. మేము ఓటు వేయం, అవసరమైతే పోయి నోటాకి వేస్తాం, కానీ ఈ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అసలు ఎవ్వరు కూడా ఏమన్నట్టుగా చాలా మంది ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రధాన పార్టీలు ఎవరైతే ఉన్నాయో, ప్రధాన పార్టీలో కావచ్చు ఎవరు కాకుండా ఎవరైతే నిల్చుంటారో గరీబ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ఈ హంగామా చేసి ఎలక్షన్ మందం వచ్చి దండం పెట్టి కాలు మొక్కి పేటలకైతే మేము వేయము. ఎవరైతే గరీబోలు ఉంటారో ఆ గరీబోనికే ఓటేసి గెలిపిస్తాం. కానీ ఈ ఎవరైతే వచ్చి మురిపించి మైపరిపించి వెళ్ళిపోతారో వాళ్ళకైతే ఓటేయమన్నట్టుకైతే చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైతే మహాభారత్ కాలనీ ఉందో ఇప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ లో ఇది కొన్ని ఏళ్ళుగా ఇక్కడ అభివృద్ధి అనేది ఏం జరగట్లేదంట. మొత్తం అంటే మరి మీ గల్లీకి ఎందుకు జరగట్లేదు? మీరు ఎప్పటి నుంచి ఉన్నాం ఇక్కడ? మీరు ఇక్కడనే పెరిగినాం. మరి ఏంది ఇక్కడ సమస్య ఏమైంది అసలు? మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయట. ఈ గల్లీలో మందరం వేయం. మీ కాలనీకి ఎవరు మంచి చేసారు? ఏ పార్టీ మంచి చేసింది? కారు గుర్తులు మంచి చేసారా, చేయి గుర్తులు? ఏం చేయలేదు సార్, ఎవ్వరు చేయలే. మాకు ఎవ్వరు చేయలే. అందరు ఓటు వేసుకొని మోసం చేసుకోవాలి. ఎవ్వరు ఏం చేయలే. విజయరెడ్డి ఒక్కటి మాకు నీళ్ళు మంచిగా వస్తలేవంటే నల్లలు వేయించింది, డేనిస్లు చేపించింది ఆమె.
విజయరెడ్డి అయితే విజయరెడ్డి ఆ. ఆమె మాకు మా నీళ్ళు రావడం మంచిగా అంటే ఆమెతోటే అంతేనా ఒక్క విషయంలో మాత్రమే మంచిగా ఉంది. డేనిస్లు అవి అంటే ఆమె ఉన్నప్పుడు చేసింది, ఇప్పుడు ఆమె లేదు కదా. సో అందరూ కూడా విజయరెడ్డి పేరు మాత్రమే చెప్తున్నారు. ఆమె ఒక్కతే మా సమస్యలు మీ వాటర్ సమస్య చెప్పాక నాకు తీర్చింది, కానీ మిగతా ఎవరు కూడా ఇటు వైపు రావట్లేదు. ఓట్లు వేసి వెళ్ళిపోయిన తర్వాత మా వైపు కూడా ఎవరు చూడట్లేదు. అసలు మీ వాళ్ళ కంటికే కనిపిస్తాం అన్నట్టు కూడా ఇక్కడ చాలా మంది మహిళలు అయితే ఆరోపిస్తున్నారు. రావద్దు ఇక మొత్తానికి గల్లీకే రావద్దట. మరి నాయకులారా మీరు ఎలక్షన్లు వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా మీరు ప్రచారం చేసేటప్పుడు జాగ్రత్తగా రారి. వీళ్ళందరూ చాలా గుర్రు ఉన్నారు, వెళ్ళగొడతారట. సో కొంచెం అంటే ఈ ఎలక్షన్ రాకముందే ఈ కాలనీ అంతా కూడా కొంచెం బాగు చేయించి మీరు ఎలక్షన్కి వస్తే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. కెమెరా పర్సన్ సాయితో అనిల్ విషయం టీవీ, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి.